ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పగటి కళలు కనకే రేవంత్ రెడ్డి, పగటి కళలు కనకు. నువ్వు చక్కగా పనిచేస్తే ప్రజలు నీ వెంబడి ఉంటారు. కానీ నువ్వు చేసేటువంటి పేద ప్రజలపైన ఉక్కుపాదం మోపుతున్న విషయం చూస్తున్నాం కదా. రైతులపైన, కార్మికులపైన, కర్షకులపైన, పేద ప్రజలపైన నువ్వు చేస్తున్నటువంటి దమనకాండ అవుతుందో ప్రజలందరూ కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అని ఎవరు చెప్తున్నావు? బీఆర్ఎస్ చెప్తున్నావా? ప్రతిపక్ష హోదా అసలు దక్కుతుందా మీకు? అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దక్కుతుందా? వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు పట్టుమని 10 సీట్లు కూడా గెలవరు మీరు. రాసి పెట్టుకుని అంత దారుణమైన నెగిటివ్ మీకున్నది. 10 సీట్లు కూడా గెలవదు కాంగ్రెస్ పార్టీ, రాసి పెట్టుకోండి. 10 సీట్లు కూడా గెలవదు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ఇక వచ్చే రోజులో అసలు ప్రతిపక్ష నాయకుడు కూడా అర్హుడుగా ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. 100% జరగబోతుంది. ఇవన్నీ ఊకదుప్పుడు ప్రసంగాలు తప్ప ఏమీ లేవు. అసలు నిన్ను సీఎం కావడానికి ప్రధాన కారణం ఎవరు? కేసీఆర్ లేకపోతే నువ్వు సీఎం అయ్యేటోడుగా? కేసీఆర్ లేకపోతే నీకు బతికెక్కడి? రేవంత్ రెడ్డి కేసీఆర్ కావాల్సుకొని ఒక ఇద్దరు అనామకులని, ఇద్దరు అసలు తెలివి తక్కువ దద్దమ్మల్ని ప్రొజెక్ట్ చేద్దామని చెప్పేసి చేసిడు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని, బీజేపీ నుంచి బండి సంజయ్ని, వీళ్ళిద్దరిని చేద్దామని చెప్పేసి అనుకొని ప్రయత్నం చేసిండు. కానీ మీరు తెలివి తక్కువ దద్దమ్మలే. కానీ రాజకీయంగా మీకుండేటువంటి ఒక కుంచిత్తు బుద్ధి ఏదైతుందో అది ఆల్రెడీ ముందుకు మీకు ఉంది కాబట్టి ఈరోజు నువ్వు సీఎం అయినావు, ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. అది కాస్త కేసీఆర్కి జీర్ణించగలుగుతుంది. నేనేమో గిన్ని సంవత్సరాల నుంచి నేను ఒక్కొక్క మెట్టు చేస్తే నేను వాళ్ళకు చిన్నగా టచ్ చేస్తే వాళ్ళు పోయి కూస్తున్నారు పీటలల్లా అని చెప్పేసి అన్నారు. ఈరోజు 3 దొంగలు తయారై తెలంగాణ సర్వం దోచుకున్నారు, సర్వనాశనం చేస్తారు తెలంగాణని. కేసీఆర్ ఒక్కడే అనుకున్నావు, కానీ కేసీఆర్ తీర్చిదిద్దిన ఇద్దరు నాయకులు కూడా అదే పని జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఆ దరిద్రుడు పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆయన కొడుకు బిడ్డ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆయన చేసిన పాపాలకు ఊరి తీసిన తప్పు కాదు. నిజాం సర్కార్లో అయితే చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు. 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్కును ప్రధాని చేద్దాం. YSDSల మహేష్ నేను మళ్ళీ అధికారంలోకి. భూపాలపల్లి జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత కార్యక్రమానికి శ్రీకారం అంటూ చూస్తాను. సో 15 ఎంపీ స్థానాలు గెలిపించి రాహుల్ని ప్రధాని చేద్దామట. ఏం 15 ఎంపీలతో రాహుల్ గాంధీ ప్రధాని అయిపోతాడా? మాట్లాడడానికైనా కొంచెం సిగ్గు శరం ఉండాలి కదా. అందుకే నీలాంటి పప్పెట్ను సీఎంని చేసి తెలంగాణ రుద్దిండు కేసీఆరే పెద్ద పప్పెట్ అనుకుంటే కేసీఆర్ మింపించిన పప్పెట్ నువ్వు తయారైనవు. 15 మంది ఎంపీలు గెలిపిస్తా, ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా, అన్ని పగటి కళలు కనుక రేవంత్ రెడ్డి. అసలు ప్రతిపక్ష హోదా అసలు నీకు లేదే. మీకు వస్తారా చూసుకోండి. 15 ఎంపీ సీట్లు కాదు, ఒక్క ఎంపీ సీటు గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలు. రాసి పెట్టుకోండి, ఒక్క ఎంపీ సీటే గెలవదు. పాపాల భైరవుడు కేసీఆర్, ఆ దరిద్రుడు పేదలకు ఇల్లు ఇవ్వలేదు. మరి మీరేం చేస్తున్నారు? మీరు సరే పాపాల భైరవుడు కేసీఆర్ పేదలకు ఇల్లు ఇవ్వలేదు అనుకుందాం. మీరు ఆ పేదవాళ్ళ కేసీఆర్ ఇవ్వలేదు, ఓకే ఇవ్వలేదు, ఆయన వదిలేద్దాం, పక్కన పెట్టండి. మీరు వెలుగుమట్లో వేసింది ఏంది? పేదోళ్ళు 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే, రేకుల షెడ్లు ఉంటే ఆ ఇల్లు కూల్చినటువంటి అసలైనటువంటి దొంగలు, దరిద్రులు, కేసీఆర్ను మించిన పాపాల భైరవులు, కేసీఆర్ మించిన దరిద్రులు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా? హైడ్రా పేరిట జరుగుతున్న దుర్మార్గం చూస్తున్నాం కదా. పేద ప్రజలు ఇల్లు కూలుస్తున్నారు కదా, సిగ్గుశరం లేదా మీకు? పాలకులుగా ఉండి పేద ప్రజలు ఇళ్లను కూల్చేస్తున్నారు కదా. ఇదా మీరు వేసేది? కేసీఆర్ పాపాల భైరవుడు అంటే కేసీఆర్ మించిన పాపాల భైరవుడు నువ్వు. కేసీఆర్ దరిద్రుడు అనుకుంటే కేసీఆర్ మించిన దరిద్రుడి రేవంత్ రెడ్డి అని మేము అడుగుతున్నాం, మేము చెప్తున్నాం. ఇంద్రమైన్లను ఎంతమందికి ఇస్తున్నావా? వెలుగుమట్లో ఆల్రెడీ గంతమంది 1000 మంది ఇండ్లు, 1000 మంది పేదవాళ్ళు, 1000 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు రోడ్ల పాలు చేసినటువంటి దరిద్రులు మీరు కదా. దాని గురించి మాట్లాడు. వెలుగుమట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడు చూద్దాం. ఇదా మీరు వేసేది పరిపాలన అంటే? ఆయన ఫామ్ హౌస్, కొడుకో ఫామ్ హౌస్, అల్లుడు ఫామ్ హౌస్, బిడ్డో ఫామ్ హౌస్ మాత్రం కట్టుకున్నారు. సరే ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆదిత్య అడ్వాంటేజ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ గతంలో మీరు ఆపిరే పర్మిషన్లు అవి మూసీకి ఆనుకొని ఉందని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? దానికి ఆదిత్య అడ్వాంటేజ్ ఆ కోటిరెడ్డి డ్రైవరు 40 కోట్ల విల్లా ఎవరికి ఇచ్చిర్రు? మీ తమ్ముడికి ఇచ్చిరా? మీ అన్నకి ఇచ్చిరా? ఎవరికి ఇచ్చిర్రు? ఎక్కడిచ్చిర్రు? 40 కోట్ల విల్లా
ఇంకొక మీ అన్న ఎవరు తిరుపతి రెడ్డి ఎక్కడున్నాడు, అక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా. ఇక చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. ఏ ఒక్క ఫైల్ అన్నా హెచ్ఎండిఏలో హైరేజ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైళ్ళు కానీ, లేకపోతే ఎన్ఓసీల ఫైళ్ళు కానీ, లేకపోతే రకరకాల కన్వర్షన్స్ ఫైళ్ళు కానీ నీ అనుమతి లేకుండా, నీ కమిషన్ రాకుండా ఒక్క ఫైల్ అయినా అప్రూవ్ అవుతుందా? రేవంత్ రెడ్డి చెప్పు, అప్రూవ్ అవుతుందా? మీరు ఇటు రేవంత్ రెడ్డి కుటుంబం, అటు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఎంత దోచుకోవాలో, తెలంగాణ ప్రజలు ఎంత హింసించాలో, తెలంగాణ ఏ విధంగా సర్వనాశనం చేయాలో కంకరం కట్టుకొని మరి తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు ఈ రెండు కుటుంబాలు తెలంగాణకు పట్టినటువంటి దరిద్రాలు. కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి దరిద్రాలు. ఈ దరిద్రాలు పోతేనే తెలంగాణ బాగుపడితే, అప్పటిదాకా తెలంగాణ బాగుపడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను చూసుకుందాం. కేసీఆర్ ప్రజాపాలన, పాపాల బహిరోడా. ప్రజాపాలన లేదు, అదంతా రౌడీల పాలన, నికృష్ల పాలన, పాపాల భైరవుడా. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కి ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గతంలో ఏమన్నాడు, కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఏమైంది? రాజకీయ సన్యాసం తీసుకుంటా మళ్ళీ రాగానే అధికార కాంక్ష కోసం మళ్ళీ అది వచ్చి మళ్ళీ పోటీ చేస్తే నీ మాటలు ఏమన్నా నమ్ముతారా? నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి ఉందా? అన్నీ వరస్ట్ మాటలు, చెత్త మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తప్ప నువ్వు ఒక పిట్టల ధరవి, ఆయన ఒక పిట్టల ధర, అంత పిట్టల ధర జాతి తయారై మాయల పక్కన ముచ్చట్లు చెప్పుకుంటూ తెలంగాణని సర్వం దోచుకుంటారు ఇద్దరు కలిసి. కేసీఆర్ చేసిన పాపాలకు ఇదే ఆటవిక రాజ్యం అయితే అడవిలో ఆయనను చెట్టుకు ఊరేస్తే తప్పలేకుండా పోయేదని మండిపడ్డారు. నిజాం సర్కార్లో అయితే కేసీఆర్ చెట్టు కట్టేసి కొట్టేవారన్నారు. భూపాలపల్లి జిల్లా కాటర మండలంలోని నస్తూరుపల్లిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారంటూ చూస్తాను. రైతు బంధు కేసీఆర్ స్టార్ట్ చేసిండు. అయినప్పుడు 10 రోజుల్లో 15 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ నువ్వేం చేసినావు? నెలకొక్కిస్తి. గతంలో ఇప్పుడు నెలన్నర క్రితం ఇచ్చిండు రైతు బంధు మొదటి భరోసా 1 ఎకరానికి అని చెప్పి. మళ్ళీ నిన్న ఇచ్చిండు, మళ్ళీ 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇచ్చిండు. అవి మళ్ళీ ఒక విడత ఇస్తారట. యాసంగి అయిపోయింది, చేతి పంట దగ్గరికి వచ్చేసింది, వాళ్ళు అమ్ముకుంటున్నారు. తర్వాత అమ్ముకున్న తర్వాత రైతు బంధు ఇస్తున్నాం. ఎందుకు? అది ఏమి ఉపయోగం? సిగ్గుండాలి కదా కొంచెమేనా రేవంత్ రెడ్డికి? కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయం, దోషులను వదలం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలోనే లీకేజీలు, కుంగుబాటు కూడా. సిబిఐ విచారణకు మళ్లీ కేంద్రానికి లేఖ రాశాం. అందుకే హరీష్, వినోద్ రహస్యంగా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల కాలు పట్టుకోవడానికే సిబిఐ విచారణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వర ఆలయ పునరుద్ధరణకు సీఎం భూమి పూజ అంటూ చూస్తా ఉన్నాం. సో హరీష్ రావు, వినోద్ రహస్యంగా ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు. అదే జరిగేటట్టు కనబడుతుంది తప్ప ఏమి లేదు ఇక్కడ. జీవన్ రెడ్డి జీవన్ టోన్, ఓవైపు బ్రహ్మాండం బదులవుతుంది అంటున్నారు. మాకు జీవన్ రెడ్డి దొరికిండు, జీవన్ టోన్ దొరికింది, కండలు పెరుగుతాయనుకుంటారు. మరి అంత పెద్ద జీవన్ టోన్ దొరికినప్పుడు ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో సిబిఐ విచారణ వెంటనే చేపట్టాలని కేంద్రానికి మరోసారి లేఖ రాశామని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించామని, దాంతో సిబిఐ విచారణ జరగకుండా బీజేపీ నేతల కాళ్ళు పట్టుకోవడానికి హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. ఒక్క ఏడాది పదవి లేకపోతే శత్రువంచన చేరుతారా? మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ చూస్తున్నాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చాలా మంచి అవకాశం ఇచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓడిపోయాడు, నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇస్తే ఓడిపోయాడు. మరి ఇంకేం చేస్తారు? ఆయనకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలనా? ఆయన ఏం చేయాలో ఆయనకు ముసలోడైన కొద్దీ బ్రెయిన్ మాత్రం పోతున్నట్టుగా కనబడుతుంది తప్ప ఏం లేదు అక్కడ.